ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 6వ శనివారము, పునీత పేతురు గారి బోధనా పీఠపు ఉత్సవము. నేను సంఘ పెద్దను, క్రీస్తు పడిన శ్రమలకు నేను సాక్షిని. మొదటి పట్టణము, పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. తోటి సంఘపు పెద్దనైన నేను మీలోని సంఘపు పెద్దలను హెచ్చరించుచున్నాను. క్రీస్తు పడిన శ్రమలకు నేను ఒక సాక్షినై ఉండి బహిరంగమునర్పబడనున్న మహిమలో నేను భాగ్యస్వామిని అగుదును. నేను విన్నవించినదేమనా, మీ ఆధీనమందున్న మందకు కాపరులు కండు. అనిష్టముతో కాక దేవుని చిత్తము అనుకొని ఇష్టపూర్వకముగా దానిని కాపాడుడు. దుర్లభ ఆపేక్షతో కాక మనఃపూర్వకముగా దానిని కాయుడు. మీ ఆధీనమందున్న వారిపై అధికారము చలాయింపక మీరు మందకు మాదిరిగా ఉండుడు. ప్రధానుడగు కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎన్నటికిని క్షీణింపని మహిమాన్వితమైన కిరీటమును పొందుదురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు రాసిన సువిశేషము 16వ అధ్యాయము 13వ వచనము నుండి 19వ వచనము వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాను అని, కొందరు ఏలియా అని, మరికొందరు యిర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సిమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవగు సిమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు. ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరశక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.